హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, పొద్దున్న లేచి ముగ్గేసుకుందాంలే అనేసి నేను పొద్దున్నే లేచేసిన. బయటకు వచ్చేదలికే చలి అయితే మామూలుగా లేదు. ఈ ముసలి వాళ్ళు, పనికి పోయే వాళ్ళు వీళ్ళే పొద్దున్న లేచేస్తారు మనకంటే. వాళ్ళకి చలి ఉంటుందో లేదో మరి. బయటకు వచ్చేసి పొయ్యి మీద నీళ్ళైతే పెట్టేసుకున్నా. వ్యూ బాగుంది కదా ఇక్కడ. నేను గడపలో ముగ్గేసాను అనుకోండి, మా ఆయన వచ్చి కాలు కింద ఏదన్నా కొంచెం ముగ్గు పిండి అట్లా అంటుకునిందంటే చాలు, ఇక్కడ ఎందుకు వేసినావు ముగ్గు నువ్వు అంటాడు. బయట వేసుకుంటే సరిపోతుంది, ఈడ ఆడ అంతా ఇల్లంతా వేసి పెడతావు దెయ్యాలను ఎలగొట్టినట్టు అంటాడు. గడపలో ముగ్గేసుకుంటేనే కదండి అందం, వాళ్ళకేం తెలుసు. గడపకి పసుపు రాసేసుకొని బాగా బొట్లయితే పెట్టేసుకొని గడప మీద ముగ్గు అయితే వేసేసుకుంటున్నా. ఫస్ట్ ముగ్గురాయితో వేసిన, కానీ అది సరిగా కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ ముగ్గు పిండితో వేసుకుంటున్నా. ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకాలు పెట్టేసుకుంటా. గడపలో ముగ్గేస్తే ఆ లుక్కే వేరు కదా, చాలా డివోషనల్గా ఉంటుంది ముగ్గేస్తే ఇంటెదురుగా. నేను వీడియో తీసుకుంటా, ఈ ముగ్గులు వేసుకుంటా, కట్ చేసుకుంటా, పెట్టుకుంటా ఉంటే ఆడికి తెల్లారిపోయింది. వాకిటి ముందర అయితే కసువు అయితే చిమ్మేసుకుంటా ఉన్నా. అంగన్వాడి బళ్ళ నుంచి ఆయా ఫోన్ చేసి గుడ్లు పాలు అవి వచ్చినాయి తీసుకోబోదు రండి అంటే నేను గబగబా పనులను చేసుకొని పోదామనేసి చేసుకుంటా ఉన్నా. ఈరోజు మీకు నేను చూపిస్తా. ఇదివరకు వీడియోలో చెప్పినా కదా, స్కూల్కి వెళ్ళాలంటే లాంగ్ ఉంటుంది అనేసి. ఇప్పుడు పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తా చూడండి. మాకు వాకిలి కొంచెం పెద్దగా ఉంటుంది. నేను చూపించింది కొంచెమే తోసింది, అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఉండదు. అది దోసేదలికనే నాకు నడుముల నొప్పులు. ఇదేనా మళ్ళీ బయట గేట్ కాడ కూడా రోడ్డు మొత్తం దోసుకుంటా పోతా. క్లీన్గా ఉంటేనే నచ్చుతుంది నాకు, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా అందుకనేసి. మా ఆయన అయితే రోడ్డు మొత్తం ఈ నుంచి కోటరికి దోసుకోబో అని చెప్తా ఉంటాడు. అదేంటోనండి, నేను నార్మల్గా మాట్లాడితే మాత్రానికి నా వాయిస్ పెద్దగా అనిపిస్తుంది, కానీ వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రానికి కొద్దిగా చిన్నగా ఏదో నీరసం వచ్చి జ్వరం వచ్చినట్లు వినిపిస్తూ ఉంటుంది. మా చెల్లెలు చూసినప్పుడల్లా వీడియో కామెడీ చేస్తూనే ఉంటుంది. ఏమే ఫీవర్ వచ్చిందా నీకు అంటూ ఉంటుంది. లేదు, నేను నార్మల్గానే మాట్లాడుతున్నామే, కానీ దాంతో సౌండ్ తక్కువగా వస్తుంది అంటే అరుసు, బాగా అరుసు, గట్టిగా అరుసు అని చెప్తూ ఉంటుంది. అది ఎంకరేజ్మెంటా లేకుండా ఉంటే డిస్కరేజ్, అది అసలు నాకు ఏం అర్థం కాదు. వాకిట్లో నీళ్లు జల్లేసి ముగ్గు వేసేసుకుంటా. ఇప్పుడు నేను పొద్దున్న లేసి వేసుకోవాలంటే నాకు పిల్లలతో అస్సలు కుదరదండి, అని చెప్పి నేను సాయంత్రమే వేసి పెట్టుకుంటా. పొద్దున్నే లేవడానికి కుదరదు అనేసి. ఎప్పుడో ఒక 3 days 4 daysకి అట్లా కుదురుతూ ఉంటుంది. అది కూడా పిల్లల్ని మా ఆయన దగ్గర ఇచ్చి అట్లా వేసుకుంటూ ఉంటా. నార్మల్గా డిజైన్స్ అట్లా వేస్తారు కదా వాకిట్లో, ఆ ముగ్గుల కంటే ఇలా తిప్పుడు ముగ్గులు అయితే ఇంకా బాగుంటాయి కదా చూడ్డానికి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకే అంటారేమో. ఇప్పుడు ట్రెండీగా వచ్చాయి కదా డ్రెస్ డిజైనింగ్స్, అవి కూడా అంటే ఎగ్జాంపుల్ బాహుబలి అని అంటారు కదా హ్యాండ్స్, అవి కూడా పాతగా వేసుకున్నప్పుడే వాళ్ళు స్టైల్ చేసినారనమాట. వాటిని కూడా ఇప్పుడు ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఓల్డ్లో జరిగినటువన్నీ ఇప్పుడు న్యూగా. నేను ఫస్ట్ ట్రెండింగ్లో ఏవైతే వస్తాయో అవి ఫస్ట్ నేను గమనించేది అయితే అదే. ఫస్ట్ ఉన్నాయా లేదా అవే ట్రెండ్ చేస్తారు. నెక్స్ట్ ఇది అని ముందే ఇమాజిన్ చేసేసుకుంటా. ఫైనల్గా అయితే మా గడపలో ముగ్గు ఇలా ఉందండి. ఎలా ఉంది? ముందటి కంటే ఇప్పుడే బాగుంది కదా, చాలా కలగా ఉంటుంది.
ముగ్గు. అందుకే నాకు చాలా ఇష్టం ముగ్గు అంటే వాకిటి ముందు. ఇంక మా ఇంటి దగ్గర ఈ చెట్టు. మా ఆయన ఇంక రోజు ఆటో పోతాడు, పొద్దున్న లేచి ఇంకా నీళ్లు పెట్టిస్తుంటే పోసుకొని రెడీ అయినాడు. సెంటు కొట్టుకుంటా ఉన్నాడు ఇక్కడ. మా ఆయనకి కొంచెం సోకు ఎక్కువలే. ఇంకా దీపం పెట్టమంటే నేను పెట్టను, నువ్వే పెట్టంటాను. అరే ఆటకి పోతున్నా, బడికి బావా? ఎందుకు వద్దు? బడికి పోయి గుడ్డు తినేసి ఆమెనరా, ఓకేనా? ఓకే అని చెప్పా. బాయ్ చెప్పు నాన్న. నేను తలకి నూనె పెట్టుకుందాంలే అనేసి కూర్చున్నా. నూనె పెట్టుకుంటా ఉంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు కొబ్బరి నూనె ఉంది కదా, అది ఫ్రీజ్ అయిపోతుంది బాగా, ఈ చలికి గడ్డగట్టిపోతుంది. కానీ హెయిర్ ఊడిపోతుందని నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా, దాన్ని కూడా తెచ్చుకున్నా. రెండు పక్క పక్కన పెడితే ఇది గడ్డగట్టింది, అది గడ్డగట్ల. ఎందుకంటారు? అందుకే నాకు డౌట్ వచ్చి మా ఆయనకి ఫోన్ చేసి అడిగిన, వీట మెంటల్ క్వశ్చన్లు అడగగా పెట్టి అన్నాడు. డౌట్ వచ్చినప్పుడు అడిగితే చెప్పాలి, లేదంటే తెలియదు అని చెప్పాలి. క్లియర్ చేసుకోవడం కరెక్టే కదా. అది ఎందుకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తలకి ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటే బాగా హెయిర్ రూట్ బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని అంటారు కదా. నేను మసాజ్ చేస్తూనే ఉంటా కానీ హెయిర్ పెరగదేంటి? నేను ఇట్లా చెప్పినా అని నాకు మెంటల్ అనుకునేరు, జస్ట్ ఊరికే ఫన్. నాకు ఇట్లా డౌట్లు వస్తూ ఉంటాయి, కాకపోతే మీకు ఫన్నీగా చూపించిన అంతే. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఈ మాదిరి మా ఫ్రెండ్ మసాజ్ చేస్తూ ఉంటుంది. ఎంత బాగా చేస్తుందో. మసాజ్ సెంటర్ పెట్టుకోమ్మే నువ్వని చెప్పినా నేను చదువుకుంటా అంటది ఎమ్మి. జుట్టు అయితే బాగా విపరీతంగా ఊడిపోతూ ఉంది. దీన్ని చూసినప్పుడల్లా బాధ వేస్తుంది, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. పొద్దునిట్ట సన్ రైజ్కి కూర్చొని ఎండ తగులుతూ ఉంటే నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను చలికి తట్టుకోలేను, అందుకనేసి. మా ఈశాన్ అయితే ఆటో స్టార్ట్ చేస్తానే ఇంక నేరుగా పోయి ఆటోలో కూర్చుంటాడు. వాడికి అదొక అలవాటు. ఇంకా ప్రతిరోజు ఖచ్చితంగా ఆటోలో ఎక్కి పోయి అప్పలు తెచ్చుకుంటాడు వాళ్ళంతా కూడా. ఈశాన్ తీసుకొని అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ వ్యూ బాగానే ఉంటుంది, కాకపోతే రోడ్డు దూరం ఎక్కువ. ఇంకా చుట్టూ తిరగల మాదిరి పొలాలు ఉంటాయి, అంతా పరం తోటలు అంటి చేనులు అవి వేస్తున్నారు. చూడండి వెనకాల రోడ్డు ఎంత ఉందో, అంత దూరం. అదంతా నడిచేసరికి నాకే కాళ్ళు అయి కూర్చున్నా కింద నేను. ఇంకా వాళ్ళకి ఎట్ట ఉంటుందో మరి. ఇంకా గుడ్లు తెచ్చేసుకొని ఇంటికి వచ్చి మునక్కాయ కూర అండ్ సంగటి చేసా ఈరోజు. ఇంకా ఇంటికి వచ్చేసరికి మీషో ఆర్డర్ వచ్చింది. ఏందో గెస్ చేస్తారా మీరు? అదేనండి ట్రైప్యాడ్. వీడియోస్ తీసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నా కదా, అందుకని ఆర్డర్ పెట్టిన. అది ఈ రోజుటికి వచ్చింది. ఇంకా మీషోలో నేను ఆర్డర్ పెట్టినానని చెప్పి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చినాడు, పేపర్ అది. ప్రోడక్ట్ అయితే బాగానే ఉండదు, కానీ నేను వాడితే దాని గురించి నాకు తెలుస్తుంది. ఇది ఫస్ట్ టైం కదా నేను దాన్ని వాడడం పట్టుకోవడం, అందుకే నాకు సరిగా తెలీదు. చూడ్డానికి మాత్రానికి బాగానే ఉన్నది, ఓపెన్ చేసి అవన్నీ చూసిన. మీకు కావాలనుకుంటే తీసుకోండి మీషోలో, ఇది బడ్జెట్లోనే అయిపోతుంది. 100 రూపీస్ 150 రూపీస్ అనుకుంటా. ఇంక ఈ పనులన్నీ ఉండేదానా ఇంట్లో తోయలేదో, అందుకని చెప్పి తోద్దామని మంచాలన్నీ ఎత్తి ఇంక అడ్డాలన్నీ తీస్తూ ఉన్నా. ఈ పిల్లలన్నీ కిందేసి పెడతారు. ఇది తీసుకోవాలి, మళ్ళీ తీసుకుందాంలే అనుకుంటా, మళ్ళీ తీద్దామనుకుంటే ఒళ్ళు బరువు. ఎట్టా ఒకటి తీసుకోవాలి, తప్పదు. ఆయన ఫోన్ చేసినాడు ఇంకా సాయంత్రం. ఇంక నేను బయట ఉన్నా, ఫోన్ చూసుకోలే, ఎత్తలా.
ఇంక మళ్ళీ చేస్తే ఇంక మళ్ళీ ఎత్తి ఏమైనా అడిగితే తినడానికి ఏమైనా కావాలని చేసినా నువ్వు ఎత్తలేదు, నేను వచ్చేసినాను అన్నాడు. కానీ ఇంటికి వచ్చేదానికి మళ్ళీ తెచ్చినాడు అవి. నా దిక్కు చూసి నవ్వుతా ఉన్నాడు. మనీషాని తినేసి ఇంకా అవి బాగున్నాయి సూపర్ అని చెప్తా ఉన్నాడు. సరే, ఈ వీడియో ఎంతవరకు చూసినారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి. అంటే మా ఆయనలాగా మెంటల్ అనుకునేట్టుగా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఫన్ అంతే.